నమస్కారం. వినుగోడు న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో 2047 కల్లా అభివృద్ధిలో రాష్ట్రం దేశానికి ఆదర్శ నమూనాగా నిలుస్తుందన్న ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. ఈపూరు మండలం కొర్రముట్లలో శుక్రవారం గోకులం షెడ్ ప్రారంభం. పల్నాడు ప్రాంతంలో త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా నిర్మించబోయే వాటర్ గ్రిడ్ పథకంలో మరో ముందడుగు. ఫలిస్తున్న నసరాపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల కృషి. సంక్రాంతి తర్వాత ప్రజల్లోకి వస్తా అంటున్న జగన్ వచ్చి ఏం మాట్లాడతారు అని ప్రశ్నించిన ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. విలేకరుల సమావేశంలో ఘాటు విమర్శలు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో 2047 కల్లా అభివృద్ధిలో రాష్ట్రం దేశానికి ఆదర్శ నమూనాగా నిలుస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. పల్లె పండుగలో భాగంగా ఈపూరు మండలం కొర్రముట్లలో శుక్రవారం గోకులం షెడ్డును మాజీ ఎమ్మెల్యే మక్కెనతో కలిసి ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ప్రారంభించారు. వ్యవసాయానికి అనుబంధంగా పశు పోషకాలకు చేయూత అందించేందుకు పాడి పరిశ్రమ ప్రోత్సాహానికి ప్రభుత్వం మినీ గోకులాలను ప్రారంభించిందన్నారు. గ్రామాలకు సురక్షిత రోడ్లు, గోకులాలు తదితర మౌలిక సదుపాయాలు కల్పిస్తున్న సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జగన్ 5 ఏళ్ల పాలనలో అవినీతితో దుర్మార్గంగా దోచుకున్నారు గాని నిరుపేదలను పట్టించుకోలేదన్నారు. పేద కుటుంబాలకు 2.30 లక్షలతో 10% అంటే 23,000 చెల్లిస్తే 2.30 లక్షల గోకులం యూనిట్ నిర్మాణం జరిగిందన్నారు. చిన్న సన్నకారు రైతులకు, బీసీలు, ఎస్సీ, ఎస్టీలకు ఉపయోగపడే ఈ గోకులాలను రాష్ట్ర వ్యాప్తంగా 25,295 గోకులాలను ఇవ్వడం ఎంతో అభినందనీయమన్నారు. పల్నాడు జిల్లాలో 16.45 కోట్లతో 715 గోకులాలు నిర్మిస్తున్నారని తెలిపారు. పేదలకు ఉపయోగపడే ఈ పథకం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాదరణ పొందుతుందన్నారు. ఈరోజు మినీ గోకులాన్ని ఓపెన్ చేస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. సన్నబోయిన వెంకట సుబ్బయ్య, మా రమాదేవి బీసీల్లో పేద కుటుంబం. ఇలాంటి పేద కుటుంబాలకి 2,30,000తో కేవలం 10% కంట్రిబ్యూషన్ 23,000 కడితే 2,30,000 యూనిట్ నిర్మాణం జరిగింది. కాబట్టి సన్నకారు చిన్న రైతులకి, బీసీలు, ఎస్సీ, ఎస్టీలకి ఉపయోగపడే ఈ గోకులాల్ని రాష్ట్ర వ్యాప్తంగా 25,295 గోకులాలను ఇవ్వడం ఎంతో అభినందనీయం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పల్నాడు జిల్లాలో పెద్ద ఎత్తున ఈరోజు 16,45,00,000తోటి 715 గోకులాలు నిర్మిస్తా ఉన్నా. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించే ఈ 25,295 గోకులాలు పేదవాళ్ళకి ఉపయోగపడుతుంది. బీసీల్లో, ఎస్సీ, ఎస్టీల్లో గేదెలు పెంచుకునే వాళ్ళకి, ఆవుల ద్వారా ఆదాయం వచ్చే వాళ్ళకి, గేదెల ద్వారా ఆదాయం సంపాదించే వాళ్ళకి, మేకలు పెంచుకునే వాళ్ళు, గొర్రెలు పెంచుకునే వాళ్ళకి, ఇట్లా ఈరోజు పేదవాళ్ళకి ఉపయోగపడే ఈ పథకం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాదరణ పొందుతా ఉంది. ఇది గతంలో 2018-19లో తెలుగుదేశం ప్రభుత్వం దీన్ని ప్రవేశపెట్టింది. మధ్యలో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వంలో దీన్ని ఎందుకు ఆపారు? ఈ మినీ గోకులాల్ని ఎందుకు ఆపారు? అనాలోచితమైన చర్య. వైఎస్ఆర్ ప్రభుత్వంలో స్వార్థ ప్రయోజనాలు తప్ప పేదవాళ్ళ ప్రయోజనాలు కనపడలే వాళ్ళకి. మరి మినీ గోకులాలు ఈరోజు పాడి పరిశ్రమ మీద 4 గేదెలు పెంచుకొని చక్కగా ఆదాయాన్ని సంపాదిస్తూ నెల 20,000, 30,000 ఆదాయం సంపాదిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లా పాడి పరిశ్రమ అనేది ఈరోజు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అయింది. ఇలాంటి ప్రతి యూనిట్ ఈరోజు 25,000 మందికి ఈ సంవత్సరం పెద్ద ఎత్తున ఈరోజు ప్రజలకు ఉపయోగపడతా ఉంది. 581 కోట్ల రూపాయలు ఈ గోకులాల ద్వారా ప్రజలకు ఇస్తున్నాం. కేవలం 10% కంట్రిబ్యూషన్ తో 90% ఈరోజు ప్రభుత్వం పెట్టుకొని ఎన్ఆర్ఈజీఎస్ ఉపాధి హామీ పథకం, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పనుల్లో పెద్ద ఎత్తున మినీ గోకులాలు ప్రోత్సహిస్తున్నాం. ఈ ప్రోత్సాహం వెనకాల ఆర్థిక ప్రగతి ఉంది. ఈ ప్రోత్సాహం వెనకాల బీసీ, ఎస్సీ, ఎస్టీలు అభివృద్ధికి బాటలు వేస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. ఖచ్చితంగా ఇది భవిష్యత్తు ఆర్థిక ప్రగతికి, ప్రతి కుటుంబం ఆర్థిక ప్రగతికి ఉపయోగపడుతుంది. ఎక్కడైతే గోకులం ఇచ్చామో అక్కడ ఆదాయం పెరుగుతుంది, ఆర్థిక ప్రగతి వస్తుంది. దాని ద్వారా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. గత ఆగస్టు 23న రాష్ట్ర వ్యాప్తంగా ఆనాడు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు చంద్రబాబు గారి సారథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 13,324 గ్రామాల్లో
తీర్మానాలు పెట్టి ఇలాంటి పథకాలన్నీ ముందు తీసుకెళ్ళడానికి గ్రామాల్లో తీర్మానం పెట్టడం జరిగింది. అది కార్యరూపం దాల్చింది కాబట్టి ఈ రోజు ఈ గోకులాలు వచ్చినాయి. ఈ రోజు గోకులాలు ప్రారంభించామంటే ముందు చూపుతో గత సంవత్సరంలోనే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇలాంటి మంచి సబ్జెక్ట్ తీసుకొని ప్రోత్సహించడం జరిగింది. ఈ రోజు రాష్ట్రంలో 4,500 కోట్లతో 30,000 పైగా కార్యక్రమాల్ని ప్రారంభించడం జరిగింది. వైఎస్ఆర్ పాలన ఎప్పుడన్నా ఇలా జరిగిందా? ఎందుకు అట్లయిపోయారు? బీసీలకు ఒక గోకులం, మినీ గోకులం ఎందుకు వెళ్ళిపోయారు? ఎస్సీలకు ఎక్కడైనా ఒక గోకులం ఇచ్చారా? మరి పేదవాళ్ళకి గోకులాలు ఇవ్వడానికి ఆ ప్రభుత్వానికి చేతులు రాలా? అంటే ఏది చేస్తే ఆర్థిక ప్రగతి వస్తుందో కూడా తెలియనటువంటి అజ్ఞాన ప్రభుత్వాన్ని, దోపిడీ ప్రభుత్వాన్ని గతంలో చూశారు ప్రజలు. అందుకే ఈ రోజు ప్రజలకి ప్రగతి పాటించేటువంటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఈ రోజు ప్రజలు ప్రేమతో ఎన్నుకున్నారు. ఈ రోజు సంక్రాంతి పండుగ, సంక్రాంతి సంబరాలు ఊరూరా మినీ గోకులాలు ప్రారంభించుకుంటూ సిమెంట్ రోడ్లు వేసినటువంటివి, కొత్తగా ఈ ప్రభుత్వం వచ్చినాక వేసినటువంటి సిమెంట్ రోడ్లు ప్రారంభించుకోవటాలు, కొత్తగా వేసినటువంటి బస్సులు ఈ రోజు పల్లెసీమలకు వెళ్తా ఉన్నాయి. ఈ విధంగా గ్రామాన ఇంటింట పండగ ఈ సంక్రాంతి పండుగ. అందుకోసమే భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున మినీ గోకులాలు ప్రోత్సహిస్తాము. మినీ గోకులాల ద్వారా గేదెలు పోషించుకోవడానికి లేదా గొర్రెలు మేకలు పోషించుకోవడానికి, దాని ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఆదాయం పెంచుకోవడానికి అవకాశం ఉంది. అందుకే ఈ మినీ గోకులాన్ని భవిష్యత్తులో కూడా అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా నేను ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. చాలా సంతోషం. ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా ఈ రోజున మన కొండమట్ల గ్రామంలో ఈ మినీ గోకులాన్ని మన ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుపుకోవడం అనేది మరి చాలా అదృష్టంగా భావిస్తున్నా. దీనికి లబ్ధిదారులైనటువంటి సన్నబోయిన ఎంగ సుబ్బయ్య గారు, రమాదేవి దంపతులకి మరి అభినందనలు తెలియజేస్తూ చాలా చక్కగా నిర్మించారు. చూసినట్లయితే మనం రైతులకి చాలా ఉపయోగపడింది. బాగా వెంటిలేషన్ వచ్చే విధంగా, మరి అదే విధంగా సూర్యరశ్మి వచ్చే విధంగా, అదే విధంగా వర్షానికి కూడా ఇబ్బంది లేకుండా మరి పర్మనెంట్ గా ఇలాంటి మంచి స్ట్రక్చర్ ని నాబార్డు ద్వారా నిర్మించినటువంటి అధికారులకి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ, ప్రగతికి సోపానం అంటే ఇది. గ్రామాల్లో ఇలాంటి కనుక మనం పేద రైతులకు ఇచ్చినట్లయితే, అటు బీసీలు కానివ్వండి, ఓసీల్లో ఉన్నటువంటి సన్నకారు రైతులకు కానీ, ఎస్సీ ఎస్టీలకి ఇది నిజంగా ఉపయోగపడే కార్యక్రమం. ప్రభుత్వం ద్వారా వచ్చేటటువంటి నిధులను సద్వినియోగం చేసుకునేటటువంటి బృహత్తర కార్యక్రమాన్ని సందర్భంగా తెలియజేస్తుంది. ఎక్కడ ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా స్పష్టంగా మనకు కనపడతా ఉంది. ఈ విధంగా రాష్ట్రం మొత్తం కూడా వందలాది కోట్ల రూపాయల నిధులతో ఈ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అటు లోకేష్ గారు కూడా బ్రహ్మాండంగా ఆలోచన చేసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. వారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నా. ఈ నియోజకవర్గంలో కూడా మన కేబినెట్ ర్యాంకులో ఉన్నటువంటి జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో బ్రహ్మాండంగా అన్ని ప్రభుత్వ కార్యక్రమాలని, సంక్షేమ కార్యక్రమాలని మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ సందర్భంగా తెలియజేస్తూ మనం చాలా అదృష్టవంతులం. ఎందుకంటే మనకి అతి త్వరలోనే గోదావరి నీళ్లు రాబోతున్నాయి. ఇది వాస్తవం. పట్టిసీమ సందర్భంలో కూడా గతంలో మేము చూసా, కొంతమంది ఎగతాళి చేశారు, పట్టిసీమ నీళ్ళు మనకు ఉపయోగం. కానీ ఆ పట్టిసీమ నీళ్ల ద్వారా ఈ రోజున మరి వేలాది కోట్ల రూపాయల ధాన్యాన్ని మనం సేకరించడం జరిగింది. అదే విధంగా ఈ రోజున నగరికల దగ్గర మనకి గోదావరి నీళ్లు వచ్చినట్లయితే ముందుగానే మనం జూన్ నెలలోనే పంటలు వేసుకొని బ్రహ్మాండంగా ఈ ప్రాంతం మొత్తం కూడా సస్యశ్యామలం అయింది. భవిష్యత్తులో తప్పనిసరిగా ఇందాక చీఫ్ గారు చెప్పినట్లు మనకు బొల్లాపల్లి రిజర్వాయర్ అవుద్ది. తప్పనిసరిగా భవిష్యత్ తరాలు ఇది మన కోనసీమ ప్రాంతం అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ నియోజకవర్గంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాల, సంక్షేమ కార్యక్రమాలు లబ్ధిదారులకి, ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకి, మరి అదే విధంగా ఎమ్మెల్యే గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాం. పల్నాడు ప్రాంతంలో త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా నిర్మించబోయే వాటర్ గ్రిడ్ పథకంలో మరో ముందడుగు పడింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిధులతో నిర్మించే ఈ జల ప్రాజెక్టుకు 1,200 కోట్లతో ఆన్లైన్ విధానంలో టెండర్లకు ఆహ్వానిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 10వ తారీఖు నుండి 24వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్ ద్వారా టెండర్లు వేసేందుకు ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఈ ప్రాజెక్టులో నాగార్జున సాగర్ నుండి నీటిని సేకరించి దగ్గరలో శుద్ధ జల కేంద్రాన్ని నిర్మించి నీటిని ఫిల్టర్ చేస్తారు. పైప్ లైన్ల నిర్మాణం ద్వారా ఈ నీటిని గ్రామాలకు, పట్టణాలకు తరలించి ఓవర్ హెడ్ ట్యాంక్ లో నింపుతారు. ఈ నీటిని ఓవర్ హెడ్ ట్యాంకుల నుండి ప్రతి ఇంటికి సరఫరా చేస్తారు. ప్రస్తుతం జలజీవన్ మిషన్, అమృత ధార ద్వారా ప్రతి ఇంటికి కుళాయి ఏర్పాటు ద్వారా నీటిని ప్రతి ఇంటికి అందించే లక్ష్యంతో ఉన్నప్పటికీ బోర్లు వేసినా నీరు పడక కొన్ని ప్రాంతాల్లో ఈ ప్రాజెక్ట్ అంతగా ముందుకు సాగటం లేదు. కానీ వాటర్ గ్రిడ్ పథకం ద్వారా పరిపూర్ణంగా నీటిని అందజేయవచ్చు. అలాగే ఫ్లోరైడ్ సమస్యకు కూడా పరిష్కారం లభిస్తుంది. దీని నిర్మాణం కోసం 2019 నుంచి
టీడీపీ ఫ్లోర్ లీడర్ నసరాపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అవిరామంగా కృషి చేస్తూనే ఉన్నారు. కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాల వద్ద ఈ జల ప్రాజెక్టు గురించి విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు. ధనుర్మాస 26వ ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని వినుకొండ శ్రీనివాస్ నగర్ లో వెంచేసి ఉన్న శ్రీ అలివేలి మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న ప్రత్యేక పూజలకు ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాజీ ఎమ్మెల్యే మక్కినతో కలిసి పాల్గొన్నారు. స్వామి వారికి ఎంతో విశేషమైన స్వామి ఉత్తర ద్వార దర్శనం ఇస్తారని, అలాంటి రోజు పూజ వేడుకల్లో పాల్గొని తమకెంతో ఆనందంగా ఉందని భావిస్తున్నామని వారు తెలిపారు. గతంలో వినుకొండ కోర్టు నందు జడ్జిగా బాధ్యతలు నిర్వహించిన ఇప్పుడు అనంతపురం సివిల్ కోర్టు జడ్జి శ్రీ విశ్వనాథ ఆచార్య కుష్మాంజలి దంపతులు స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది మహిళా దంపతులు భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈరోజు చాలా పవిత్రమైనటువంటి రోజు, విశేషమైనటువంటి రోజు. ఈరోజు వైకుంఠ ఏకాదశి, వెంకటేశ్వర స్వామిని ఉత్తర ద్వారం నుండి దర్శించుకునేటువంటి రోజు. ఈరోజు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ముక్కోటి ఏకాదశి దేవుడు ప్రత్యేకంగా భక్తుల్ని విశేషంగా ఆశీస్సులు ఇస్తారనేది ప్రతీతి. తిరుపతి తిరుమల దేవస్థానం నుండి ప్రతి వెంకటేశ్వర స్వామి గుడిలో కూడా, ప్రతి వైష్ణవాలయాల్లో కూడా ఈరోజు చాలా రాష్ట్ర వ్యాప్తంగా విశేషంగా జరుగుతుంది. ఈరోజు వినుకొండ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాం. ఇక్కడ విశేషంగా భక్తులందరూ కూడా వచ్చారు. ఆ భక్తులందరి కోరికలు నెరవేరాలని, శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి అలివేలి మంగ సమేత వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ ఆయురారోగ్యాలు ఇవ్వాలని, అష్టైశ్వర్యాలు ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. అట్లాగే విశేషంగా మన రాష్ట్రం, మన పల్నాడు జిల్లా, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మన భారతదేశం అఖండ దేశంగా ఎదగాలని, మన సంస్కృతి సాంప్రదాయాలు అందరూ కూడా మనం ముందుకు తీసుకెళ్తూ శాంతి సంతోషాలని మనము ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఆలయ కమిటీ, వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ వాళ్ళు శ్రీనివాస్ నగర్లోని ఈ గుడిలో, వెంకటేశ్వర స్వామి గుడిలో చాలా విశేషంగా ఏర్పాటు చేశారు. ఈరోజు ప్రత్యేక దర్శనం కోసం భారీగా ఏర్పాటు చేశారు. ప్రసాద కార్యక్రమాలను ఏర్పాటు చేసినందుకు ఆలయ కమిటీకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నారు. కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఆ వెంకటేశ్వర స్వామి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, అష్టైశ్వర్యాలు ఇవ్వాలని, భక్తులందరి కోరికలు నెరవేర్చాలని అష్టదేవాన్ని ప్రార్థిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సూక్ష్మ చిన్న మధ్య తరగతి పరిశ్రమ సర్వే వినుకొండ పట్టణంలో సచివాలయ సిబ్బంది ద్వారా నిర్వహించబడుతుందని మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ తెలిపారు. సర్వేలో వ్యాపార యజమానులు అందించే వివరాలను యాప్ ద్వారా నమోదు చేస్తారని, వ్యాపారి వివరాలైన పేరు, ఆధార్, పాన్, జీఎస్టీ, ట్రేడ్ లైసెన్స్, పెట్టుబడి, సిబ్బంది కొత్త సాంకేతికత వినియోగము, సిబ్బంది శిక్షణ, బ్యాంకు నుంచి తీసుకున్న రుణాల వివరాలు, ఇన్సెంటివ్స్, పెట్టుబడి, ముడి సరుకుల వివరాలు, ఉత్పత్తి వివరాలు, వ్యాపార విధానములు తదితర అంశాలపై నిర్వహిస్తున్న సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమ సర్వేకు పట్టణ వ్యాపారస్తులందరూ తమ వివరాలతో సహకరించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టబోతున్న పథకాలు పొందే విధంగా తమ వివరాలను సచివాలయ సిబ్బంది ద్వారా నమోదు చేయించుకొని సహకరించాలని కోరారు. వినుకొండ పట్టణ వ్యాపారస్తులకు విజ్ఞప్తి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎంఎస్ఎంఈ అనే ప్రోగ్రాం, అంటే సూక్ష్మ మధ్య తరహా చిన్న తరహా మరి వ్యాపారస్తులని అనేక కొత్త మౌలిక సదుపాయాలు అందించే కార్యక్రమంలో భాగంగా వారి డేటాని, వారి వ్యాపార వివరాలని తీసుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగా వినుకొండ పురపాలక సంఘ పరిధిలో ఉన్న 12 సచివాలయ సిబ్బంది వారి ఏరియా పరిధిలో ఉన్న వ్యాపార సంస్థలకు వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు, మరి సర్వే చేస్తున్నారు. నేను వ్యాపారస్తులను కోరేది ఏంటంటే, మీరు సచివాలయ సిబ్బంది మీ వ్యాపార వివరాలను ఇచ్చినట్లయితే ఆ వ్యాపార వివరాలని ప్రభుత్వం వారు పొందుపరిచి ప్రభుత్వం ద్వారా రావాల్సిన అనేక కొత్త మౌలిక సదుపాయాలను గాని, కేంద్రం ద్వారా రాష్ట్రం ద్వారా రావాల్సిన పథకాలు ఏవైతే ఉన్నాయో కొత్త పథకాలని, ఆ పథకాలని ఈ వ్యాపారస్తులకు అందించాలని, వీరందరినీ ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి, మంచి వ్యాపార సంస్థలుగా ఎదగడానికి, కొత్త బిజినెస్ ఎంటర్ప్రీనర్స్ గా తయారయ్యే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఎంఎస్ఎంఈ ప్రోగ్రాం చేపట్టినాయి. కాబట్టి మీరందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీ వివరాలని మీ దగ్గరకు వచ్చే పురపాలక సిబ్బందికి ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. ఇట్లు మీ కమిషనర్ సుభాష్ చంద్రబోస్. సంక్రాంతి తర్వాత ప్రజల్లోకి వస్తా అంటున్న జగన్ వచ్చి ఏం మాట్లాడతారు అని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో
ఆయన మాట్లాడుతూ పోలవరం, అమరావతి శరవేగంగా పూర్తి అవుతున్నాయని చెబుతారా లేదా? వైసీపీ హయాంలో చేతగానిని చంద్రబాబు చేసి చూపిస్తున్నారని జగన్ చెబుతారా అన్నారు. జగన్ పాలనలో అవినీతితో దుర్మార్గంగా దోచుకున్నారు తప్ప పేదలను పట్టించుకోలేదని విమర్శించారు. అనంతరం వినుకొండ నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్తారంట. మంచిదే, వెళ్ళి చెప్పండి. ఈ రోజు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలా, ఆ రోజు మేము గోకులాలు ఇవ్వలేదు, ఈ రోజు చంద్రబాబు గారు వచ్చినాక, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక బ్రహ్మాండంగా గోకులాలు ఇస్తున్నారని ఈ రోజు ఊరూరా చెప్పాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. అట్లా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలా, మేము ఎస్సీ ఎస్టీ కాలనీలో, బీసీ కాలనీ సిమెంట్ రోడ్లు వేయలేకపోయాము, అభివృద్ధి ఇవ్వలేకపోయాము, ఈ రోజు ఎన్డీఏ వచ్చినాక, చంద్రబాబు గారు వచ్చినాక బ్రహ్మాండంగా జరుగుతుందని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఇంటింటి చెప్పాల్సిన అవసరం ఉంది. బిల్డ్ షాపులు బ్రహ్మాండంగా నడిపాము వైఎస్ఆర్ పాలనలో, ఈ రోజు చంద్రబాబు గారు వచ్చినాక అవన్నీ కూడా మూసేపిస్తున్నారని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు నదుల అనుసంధానం పెద్ద పెట్టేశారు చంద్రబాబు గారు. ప్రధానమంత్రి మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు గోదావరి, పెన్నా నదుల అనుసంధానం ద్వారా బొల్లాపల్లి రిజర్వాయర్ పూర్తి చేయడానికి ఒక మహాసంకల్పం చేశారు చంద్రబాబు గారు. రాయలసీమను సస్యశ్యామలం చేయడానికి ప్రకాశం జిల్లా, అట్లాగే పల్నాడు జిల్లాలు, ప్రకాశం జిల్లాలు సస్యశ్యామలం అవుతాయి. దీనివల్ల నదుల అనుసంధానం వల్ల గోదావరి నది జలాలతో ఒక పంట పండించుకుంటాం. గతంలో లాగా నాగార్జున సాగర్ నీటితోటి ఇంకో పంట పండించుకుంటాం. 2 పంటలు పండించుకొని 2 నదులతోటి, గోదావరి మరో పక్క కృష్ణా నది నీళ్లతోటి 2 పంటలు పండించుకునే మంచి రోజులు దగ్గరకు వచ్చాయి. ఈ రోజు ప్రతి ఎకరానికి నీళ్లు ఇవ్వాలి, లక్షలాది ఎకరాలు కొత్తగా సేద్యంలో తీసుకురావాలని, ఒక పక్క పోలవరాన్ని పూర్తి చేయడానికి ఈరోజు చంద్రబాబు గారు ముందుకెళ్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారం అందించింది. నరేంద్ర మోడీ గారు పోలవరం ప్రాజెక్ట్ కి సహకారం అందించారు. బొల్లాపల్లి రిజర్వాయర్, మన వినుకొండ నియోజకవర్గంలో ఈ బొల్లాపల్లి రిజర్వాయర్ రావడం మనందరికీ గర్వకారణం. రాష్ట్రం మొత్తం ఉపయోగపడేటువంటి ఇలాంటి బహుళార్థక ప్రాజెక్టు బొల్లాపల్లి రిజర్వాయర్, ఇది మన ప్రాంతంలో ఉండటం, ఇది దేశం మొత్తం, రాష్ట్రం అంతా సస్యశ్యామలం అవడానికి, రాయలసీమ సస్యశ్యామలం అవడానికి ఈ బొల్లాపల్లి రిజర్వాయర్ ఎంతో ఉపయోగపడబోతా ఉంది. అలాగే మన ప్రాంతం కూడా ఊరూరు కూడా నీళ్లు ఇచ్చి పంటలు బాగా పండించుకోవడానికి బ్రహ్మాండంగా అవకాశాలు ఉన్నాయి. నదుల అనుసంధానం అనే ప్రక్రియ మొదలు పెట్టినటువంటి మహానేత చంద్రబాబు నాయుడు గారు గతంలోనే నదుల అనుసంధానం చేశారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా రేపు నగరకల్లి దగ్గర గోదావరి నది నీళ్లు తీసుకొచ్చి సాగర్ కుడికాలంలో కలిపేదే మహాయజ్ఞం. ఖచ్చితంగా ఈ నదుల అనుసంధాన కార్యక్రమం చంద్రబాబు గారి నాయకత్వంలో పూర్తవుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చెప్పాలా, మేము 5 ఏళ్ళు అధికారులు ఉన్నా 5% పూర్తి చేయలేకపోయాం. పోలవరం ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు, మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక చకచకా పూర్తవుతుందని ప్రజల్లోకి వచ్చి చెప్పానండి. జగన్మోహన్ రెడ్డిని ప్రజల్లోకి వస్తా అని చెప్పేసి మాట్లాడే జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతారు మీరు ప్రజల్లోకి వచ్చి? పోలవరం ప్రాజెక్టు శరవేగంతో ముందుకు పోతుందని చెప్తారా? అమరావతి రాజధాని మేము చేత కాదు, మాకు చేయలేకపోయాము, పోలవరం ప్రాజెక్టు మేము చేయలేకపోయాము, ఈ రోజు చంద్రబాబు గారు వచ్చినాక, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక శరవేగంగా ముందుకెళ్తుందని చెప్తారా? ఏం మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి? గోకులాలు మేము ఆపేశాము, పేదలకు ఉపయోగపడే గోకులాలు, ఈరోజు మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ గోకులాలు 25,000 మందికి ఇస్తుందని చెప్పమనండి. ఏం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి? వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రజల్ని దోచుకున్న భక్షక ప్రభుత్వం, అవినీతితో దుర్మార్గంగా దోచుకున్నారు కానీ నిరుపేదల్ని మర్చిపోయారు, నిరుపేదలకు అన్యాయం చేశారు. అందుకే బీసీ, ఎస్టీలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలకి ఈ గోకులాల ద్వారా చాలా మేలు జరుగుతుంది, లబ్ధి చేకూరుతుంది. అందువల్లనే ఈ ప్రాజెక్టు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందజేస్తాం భవిష్యత్తులో. అందరికీ ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈ కొత్త సంక్రాంతి సందర్భంగా, భోగి సంక్రాంతి పండుగ సందర్భంగా అందరూ సుఖశాంతులతో ఆనందంగా ఉండాలని, ఆ భగవంతుడు అందరినీ ఆశీర్వదించి అభివృద్ధి, ఐశ్వర్యం, పిల్లలకు బాగా చదువు రావాలని భగవంతుని కోరుకుంటున్నా. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఒక రోల్ మోడల్ స్టేట్ అవుతుంది. 2047 కల్లా ఒక ఆదర్శ రాష్ట్రంగా, స్వర్ణాంధ్రప్రదేశ్ గా, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా, ఆనంద ఆంధ్రప్రదేశ్ గా స్వర్ణాంధ్రప్రదేశ్ వెలుగొందుతుంది. 2047 కల్లా చంద్రబాబు గారు దానికి బాటలు వేశారు. ఆ బాటలో ముందుకెళ్తాం. థ్యాంక్ యూ. వినుకొండ పట్టణంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం నుంచి భక్తులకు వెంకటేశ్వర స్వామి దర్శనం లభించింది. వేకువజాము నుంచే స్వామి వారిని భక్తులు దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి దర్శనార్థం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.
వచ్చే ముందు ఎన్నికలప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు శుక్రవారం రాష్ట్రంలోని అన్ని మండల కార్యాలయాల వద్ద సిపిఐ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు. దానిలో భాగంగా వినుకొండ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలు వారి ఇంటి స్థలాల కొరకు అర్జీలు తీసుకొని వచ్చి స్థానిక తహసీల్దార్ కి సిపిఐ ఆధ్వర్యంలో అందించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు వెంటనే పంపిణీ చేయాలని, ఇంటి నిర్మాణమునకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, రాష్ట్రంలో ఇళ్ల స్థలాలు లేని పేద ప్రజలకు పట్టణాలలో 2 సెంట్లు, గ్రామాలలో 3 సెంట్లు ఇస్తానని, ఇంటి నిర్మాణమునకు 4 లక్షల రూపాయలు ఇస్తానని ముఖ్యమంత్రి ఇచ్చిన వాగ్దానం అమలు చేయాలన్నారు. వినుకొండ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.